జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అన్నయ్య కారాపండి. మన కళ్యాణ్ అక్కడుందన్నయ్య. బాయ్. $300 ఇచ్చిన ఇయ్యకున్నా చైన్ దొరికింది. వచ్చినందుకు మంచి ధర గిట్టుబాటు అయింది. కళ్యాణి అమ్మా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? చూసారా ఆఫీసర్, అత్తయ్య నన్ను ఎంత మాట నిందో. మీరు లేరని అందరూ అనుకుంటున్నారు. నా మనసులో ఎప్పటికీ అలాగే ఉంటారని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను తప్పు చేస్తానన్న ఆలోచన ఎలా వస్తుంది ఆఫీసర్? సాటి మనిషి చేసిన సహాయాన్ని కూడా తప్పుగా చూస్తే నేనేం చేయగలను? గుండెలు పగిలే ఈ బాధని నేనెవరితో పంచుకోగలను? ఎలా మీరు నవ్వుతూ నన్నెందుకు ఆఫీసర్ ఏడిపేస్తున్నారు?
రే బాల్గా ఎవరో తలుపు కొడుతున్నట్టు చూడరా. కళ్యాణి, తను మాట్లాడే మాటల చాటున ఆ ప్రేమ కనిపించదు కళ్యాణి. అత్తయ్యన్న మాట చిన్న మాట. పదమ్మా, అందరం కలిసి ఓ ముద్ద తిందాం. వెళ్ళు కళ్యాణి. కళ్యాణి, వెళ్ళి మొహం కడుక్కొని రాపో. ఈ పూట అందరికీ నేనే వడ్డిస్తాను. వెళ్ళు. వెళ్ళమ్మా. నా చైన్ ఇది. ఏం వెతుకుతున్నా? నా చైన్ కనిపించడం లేదు అత్తయ్య. నిజానికి నిన్నంత మాట అనేసానే అని నీకు క్షమాపణ చెప్తామని వచ్చాను. కానీ నువ్వు చెప్పించుకునే రకానివి కాదు కదా. దమయంతి, మళ్ళీ ఏంటి నీ గోలా? చూడండి మీ కోడలు నిర్వాకం. కళ్యాణికి బహుమతిగా నా బిడ్డిచ్చిన చైను పోగొట్టింది. భర్త జ్ఞాపకాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని దాన్ని అన్నాను అంటే అనకుండా ఎలా ఉంటాను? నేనేమన్నా అంటే అందరూ నన్ను గయ్యాళ్ళంటారు కానీ అది చేసే పనులు మాత్రం ఎవరు పట్టించుకోరు. కట్టుకున్న భర్తే కళ్ళ ముందు లేకుండా పోయాడు. అలాంటప్పుడు ఆ చైన్ ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? ఇప్పుడన్నా అందరినీ కాస్త ప్రశాంతంగా తిండి తిన్నివ్వు. కళ్యాణి, నువ్వు రామ్మా. అబ్బాయ్. అన్నా అన్నా అన్నా, గా పోలీస్ కోటి గేట్నే ఉంది అన్నా. మొన్న మనం చూసినా కదా, గదికి ఇది ఒకటేనే. బండున్నదా? మళ్ళా బండి ఉంటే నన్ను సతాయించి నా బండిలో వచ్చింది. ఓ, నా బండిలో రావాలని ప్లాన్ చేసిందిరా. అన్నా జర నువ్వైతే సిగ్గుపడకన్నా. నీ ముఖానికి చెట్ట అయితే లేదు, చండాలంగా ఉంది, చూడలేకపోతారు ఇక్కడ. రే సర్లే గాని
ఇంట్లోకి పోవాలరా. ఆ? అవును మరి ఏడ మరి మనం బాగా దగ్గర బంధులు సీదా ఇంట్లోకి పోయి సేద తీరుదాం. అన్న మనం పోయి కాలింగ్ బెల్ కొడితేనే ఇంట్లో నుంచి మంది వచ్చి మనల్ని కొడతారు. గసువంటిది ఇంట్లోకి ఎట్లా పోతావన్నా? ఏమ్రా, ఏదో సాయం చేస్తావని తీసుకొస్తే నా మీదనే సెటార్లు ఇస్తున్నావులే. బిడ్డా, గీ పొద్దు నీ పొద్దు, ఏదో ఒక పొద్దు నా పొద్దు అవుతుంది. నిన్ను దొరకబట్టకపోను, నీ బొక్కలు చూర చూర చేయకపోను. అన్నా ఏ లేదన్నా, ఉత్తిగినే నిన్ను ఆట పట్టించడానికి అన్నా. అన్నా ఇల్లు అయితే గిరే అన్నట్టు, కానీ ఇంట్లోకి ఎట్లా పోతామన్నా? ఎట్లయినా పోవాలరా, పోవాలి. కుడుకొని ముంగట పెట్టాలి కదన్నా. పైగా ఫస్ట్ టైం మా ఇంటికి పోతాను, కుడుకొని ముంగట పెట్టిపోవన్నా. గంతేనంటావా? అన్నా గిదేందన్నా, ఒక్క లైట్ కూడా వేసలేదు. ఎరా, నీకోసం రాత్రి లైట్ లేసి ఉంచుతారా పగలగా. ముందైతే నా పూరి ఏడుందో అది చెప్పు. సరే అన్నా, నువ్వైతే సేదన్నాడు. అమ్మా, అమ్ము అన్నా ఏమైందన్నా? నీ యొక్క నాకు కళ్ళు కనిపిస్తలేవా, నీకు కనిపిస్తలేవా బే? మంచిగా చూసి చెప్పరా. అన్న సీక్రెట్ నాకు తెలవలేదే. ముందు నువ్వు సేదప్పు. అన్నా ఒక్క నిమిషం బాగన్నా, ఫోన్ అటు ఇటు తిప్పు. అన్నా జర కుడి చేతి వైపు తిప్పు. అన్నా నీ పోరు ఆడనే ఉందే. ఏడుందిరా? అన్నా పడుకొని ఉందే, గట్ల సీదపు. మకం లైట్ లాగా వెలిగిపోతుంది. అయ్యో, అట్లయితే కాదు నా పోరియరా. అన్నా జర కొంచెం ముందుకు నడు. అన్నా ఆగాగు. ఏమైందిరా? అన్నా గా పోరి నీ పోరు కాదే, నిద్రలో కూడా ఫుల్ మేకప్ వేసి పడుకుంది. పక్కన ఎవరో పడుకున్నారన్నా, ఆ రంగు చూసి నీ పోరేమో అనుకున్నా. రే, నాకు అవుపడదా నిన్ను అడిగితే నువ్వేందిరా ఇట్లా చేస్తున్నావు? నన్ను వెళ్తానా బుక్ చేద్దాం అనుకుంటున్నావులే. అన్నా నేను బుక్ చేసి నేనేం చెయ్యాలా? సుల్తాన్ బాబా తానా సాయి కొట్టు పెట్టుకోలా? రే, మంచిగా చూసి చెప్పు. అన్నా నువ్వు కొంచెం వెనక్కి రా అన్నా. అన్నా జర ఆగు. శామ్, రా. శౌర్య ఎక్కడ? అక్కడ. శామ్, చచ్చిపోయిన శౌర్య ఎలా వస్తాడు? లేదు, నేను చూశాను. నాకు కనిపించి నీకు కనిపించలేదంటే అది దెయ్యమా? దెయ్యాలు లేవు, ఏం లేవు, పద. సిద్ధు,
వదినా. అయినా ముందేమో చైన్ కనిపించలేదని నీకు బీపీ తెప్పించింది, మళ్ళీ ఏమో దొరికిందని నీకు బీపీ తెప్పించింది. ఏదో ఆట ఆడుకున్నట్టు చేస్తుంది వదినా. నా కొడుకు పోయాక దానికి అసలు భయము భక్తి లేకుండా పోయే. ఎలాగో శౌర్య లేడు కదా, ఇక ఆ చైన్ ఉంటే ఏంటి పోతే ఏంటి అని దాన్ని అమ్మేద్దాం అనుకున్నట్టుంది. ఇప్పుడు అసలు శౌర్య ఆలోచనే లేకుండా ఉదయం ఎప్పుడో పోయి సాయంత్రం వస్తుంది. నిజమేనే, దానికి నా బిడ్డంటే ప్రేమ లేదు, నేనంటే లెక్కే లేదు. చెప్పుడు మాటలు వింటే అలాగే అనిపిస్తుంది దమయంతి. ఇదన్న మాటల్లో ఒక్కటన్నా అబద్ధం ఉందా? నీ కూతురికి మీరందరూ ఉన్నారు, నాకే కదా నా కొడుకు పోయిన బాధ. బాధ అనేది మనసులో ఉంటుంది, ఎవరూ దాన్ని మాటల్లో చేతల్లో ప్రదర్శించరు. ఏం బాధ ఉంది? హాయిగా ఉద్యోగం అంటూ పోయి ఊరి మీద పడి తిరిగేసొస్తుంది కదా. ఆ ఉద్యోగం చేస్తుందే శౌర్య కోసం, అది కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? అందుకేనా నా కొడుకు బహుమతిగా ఇచ్చిన చేను పోయింది అని అది అమ్ముకోవాలనుకుంది? ఏంటే మళ్ళీ మొదలు పెట్టావా? ఇంటిని ప్రశాంతంగా ఉండనివ్వవా? కళ్యాణ్ గురించి ఏదో ఒకటి మాట్లాడి అటు అనుపమని ఇటు కళ్యాణిని బాధ పెట్టందే నీకు నిద్ర రాదా? ఒక్కటి గుర్తుపెట్టుకో, కళ్యాణి ఈ ఇంటి గౌరవం పెంచే పని చేస్తుందే తప్ప తల దించుకునే పని ఎప్పుడూ చేయదు. చెప్పుడు మాటలు విని నువ్వు బాధపడి నా కూతుర్ని బాధ పెట్టద్దు ప్లీజ్ దమయంతి. చేసిన ఘనకార్యించాలు, పద పద. అవును కళ్యాణి, ఆ బాబ్జీని పట్టుకుంటా అని చెప్పడమే కాని ఎదురు పడినా అతన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? ఆ బాబ్జీని పట్టుకోవాలి, అరెస్ట్ చేసి సెల్లో వేయాలి అనుకుంటాను. కానీ అతను ఎదురుగా కనిపించగానే నా గద్దం నా కళ్ళ ముందు నిలబడినట్టుంటుంది. అదేంటి, వాడెవడో దొంగని చూస్తే నీకు గుర్తొచ్చే గతమేముంటుంది? అతన్ని చూడగానే నాకతనిలో బాబ్జీ కనిపించడం, నా జీవితాన్ని తన జీవితంతో ముడివేసుకుని నన్ను ప్రాణంగా చూసుకున్న ఓ మంచి మనిషి గుర్తొస్తాడు. రే బాలు, అటు చూడరా. దొంగ దొంగ దొంగ! ఊరుకో నాన్నా, ఊరుకో. బచ్చో నాన్నా, బచ్చో. మరి నేనాడిస్తే నిద్రపోలేదు? పిల్లల్ని కసురుకోకూడదు దమయంతి. పిల్లలతో ప్రేమగా ఉంటే మన మాట వింటారు. ఇన్ని ట్రిక్స్ మనకి తెలియదు కదా వదినా. అందుకే ఇంట్లో ఇంతమంది ఉన్నా అనుపమని మాత్రమే అందరూ అమ్మా అని పిలిచేది. అనుపమ, బాబుని నీ దగ్గరే పడుకోబెట్టుకో. అలాగేనమ్మా. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ మావయ్య నేను మాట్లాడకపోయినా మా మావయ్య కరెక్ట్గా మాట్లాడారు. ఆయన చెప్పింది నిజం. కంచెలు అడ్డంగా వేయడానికి ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా.
దాన్నేమైనా అంటే చాలు అందరూ ఒక్కటైపోతారు. నువ్వనేది పద్ధతిగా ఉంటే ఎవ్వరైనా కాదనరు. భర్త పోయిన బాధలో ఉన్న కోడల్ని అమ్మలా కాకుండా సవతి తల్లిలా వేధిస్తున్నా. అందుకే నీ మాటలు చేష్టలు ఎవ్వరికీ నచ్చవు. అవును, నా మాటలు నచ్చు, నేను నచ్చను. అది మాత్రం అందరికీ నచ్చుతుంది. ఇప్పటిదాకా వాడు కనీసం పాలు కూడా సరిగ్గా తాగలేదమ్మా. నువ్వు తాగిస్తే తాగుతాడేమో. అమ్మా, నీకు విషయం చెప్పాలి. అందరి ముందు ఆ విషయం చెప్పటం ఎందుకని ఆగాను. సంపద సిద్ధులు ఇద్దరూ కలిసి చిట్టమ్మ వాళ్ళింటికి పెళ్లికొచ్చారు. వాళ్ళు పెళ్లికొచ్చారా? పెళ్లికి రావటం కాదు, పెళ్లి కొడుకులా వచ్చాడు. పెళ్లి కొడుకులాగానా? అవునమ్మా. చిట్టమ్మ వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నా చివరి నిమిషంలో వాళ్ళ దుర్మార్గం బయటపడ్డమే కాకుండా మరో కొత్త విషయం తెలిసింది. ఏంటమ్మా అది? సంపద సిద్ధులు పెళ్లి చేసుకున్నారు. ఏంటి? సంపద సిద్ధుని పెళ్లి చేసుకుందా? అంటే శౌర్య చనిపోయాడు అనగానే ఇంకే అడ్డు లేదని ఆ పని చేసిందా? ఆఫీసర్ చనిపోయాక కాదమ్మా, బతికుండగానే. కోర్టులో విడాకులు ఇవ్వకముందే పెళ్లి చేసుకున్నారంట. అందరిలో ఆ విషయం బయటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ అమ్మాయి జీవితం వాడి చేతుల్లో నాశనమైపోయేది. చూసావా వాళ్ళెలాంటి మనుషులో? భర్త బిడ్డ ఉండగానే ఆ సంపద ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఇప్పుడు ఇద్దరికీ పెళ్ళయ్యాక కూడా వాడు మరొక పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే సంపద ఎలా ఊరుకుంటుంది? ఆస్తి కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారమ్మా. అందుకే ఆ సిద్ధు సంపద విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. వాళ్ళ జోలికి వెళ్లకపోవడమే మంచిది. వాళ్ళు నన్నేం చేయలేరమ్మా. ఆఫీసర్ ఈ లోకల్లో లేకపోయినా ఎక్కడున్నా ఆయన నన్ను కాపాడుకుంటారు. అలా అని ఆ దుర్మార్గులతో ఎందుకమ్మా గొడవ? ఆఫీసర్ చావుకి కారణమైన వాళ్ళని వదిలేయమంటావమ్మా? అలా అని కాదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.